హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ టాపిక్ వచ్చేసి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 గురించి డిస్కస్ చేయబోతున్నాం. రాబోయే పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉండడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. అంతర్జాతీయ చెస్ సమైక్య ఫిడే వారు ఇటీవల కాలంలో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 18వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క 18వ ఎడిషన్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ అనేది 2024 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 12 వరకు నిర్వహించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 18వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారంటే 2024 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 12 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి సింగపూర్ అండి. చాలా ఇంపార్టెంట్, సింగపూర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క ఛాంపియన్షిప్ యొక్క ఫైనల్ మ్యాచ్ వచ్చేసి 2024 డిసెంబర్ 12న సింగపూర్లో నిర్వహించడం జరిగింది. అయితే ఎవరెవరి మధ్య ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ను నిర్వహించడం జరిగింది అంటే చైనా గ్రాండ్ మాస్టర్ అయినటువంటి డింగ్ లీరెన్, అదేవిధంగా భారత గ్రాండ్ మాస్టర్ అయినటువంటి దొమ్మరాజ్ గూకేష్, ఈ వీరిద్దరి మధ్యలో కూడా ఫైనల్ మ్యాచ్ అనేది నిర్వహించడం జరిగింది. మరొకసారి చూద్దామండి. ఫైనల్ తుది పోర్ అనేది చైనా గ్రాండ్ మాస్టర్ అయినటువంటి డింగ్ లీరెన్, అదేవిధంగా భారత గ్రాండ్ మాస్టర్ అయినటువంటి దొమ్మరాజ్ గూకేష్ మధ్య నిర్వహించగా ఆఖరి 14వ రౌండ్లో 7.5 అదేవిధంగా 6.5 తేడాతోటి గూకేష్ అనేటువంటి వ్యక్తి డింగ్ లీరెన్ పైన విజయం సాధించడం జరిగింది. తద్వారా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 విజేతగా దొమ్మరాజ్ గూకేష్ అనేటువంటి వ్యక్తి నిలవడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 విజేత ఎవరు అని అడుగుతాడు. దొమ్మరాజ్ గూకేష్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 18వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఫైనల్ మ్యాచ్ వచ్చేసి డింగ్ లీరెన్ చైనా గ్రాండ్ మాస్టర్తో నిర్వహించడం జరిగిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి సింగపూర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. విజేతగా దొమ్మరాజ్ గూకేష్ గారికి ప్రైజ్ మనీకి ఎంత రావడం జరిగిందంటే 11.45 కోట్ల నగదు బహుమతి అనేది దక్కడం జరిగింది. అదేవిధంగా రన్నర్ అప్ అయినటువంటి లీరెన్కు 9.75 కోట్లు అనేది గెలుచుకోవడం జరిగిందని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క ఛాంపియన్షిప్ యొక్క మొత్తం ప్రైజ్ మనీ వచ్చేసి 21.17 కోట్ల అండి. ఒక్క గేమ్ గెలిచిన ప్లేయర్కి దాదాపుగా 1.69 కోట్ల రూపాయలు అనేది ఈ యొక్క ఛాంపియన్షిప్లో అందించడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సినది విన్నర్కి 11.45 కోట్లు, రన్నర్ అప్కి 9.75 కోట్లని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే దొమ్మరాజ్ గూకేష్కు సంబంధించినటువంటి ప్రత్యేకతలను కనుక పరిశీలిస్తే మొదటి ప్రత్యేకత చూడండి, అతి పిన్న వయస్కులో ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలవడం జరిగిందండి. కేవలం 18 సంవత్సరాల 8 నెలల 14 రోజుల వయసులోనే ఈ యొక్క ఘనతను సాధించాడు. కాబట్టి గుర్తుంచుకోండి, అతి పిన్న వయస్కులో ప్రపంచ చెస్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు ఇటీవల అంటే దొమ్మరాజ్ గూకేష్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే గతంలో ఈ యొక్క రికార్డ్ అనేది రష్యాకు చెందినటువంటి గ్యారీ కాస్పరోవ్ అనేటువంటి వ్యక్తి పేరిట ఉండేది. ఇతడు ప్రపంచ చెస్ ఛాంపియన్ని కేవలం 22 సంవత్సరాల వయసులోనే 1985లో సాధించడం జరిగింది. సుదీర్ఘంగా ఇతని పేరు మీదనే అతి పిన్న వయస్కులో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ దక్కించుకున్నటువంటి రికార్డ్ అయితే ఉండగా ఆ యొక్క రికార్డును ప్రస్తుతం మన భారత్కు చెందినటువంటి దొమ్మరాజ్ గూకేష్ అనేటువంటి వ్యక్తి అధిగమించాడు అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. మరొక అంశం అండి, ప్రపంచ క్లాసిక్ చెస్ ఛాంపియన్షిప్లో కూడా విజేతగా నిలిచినటువంటి 2వ భారతీయుడుగా గూకేష్ అనేటువంటి వ్యక్తి నిలవడం జరిగింది. అయితే తొలి భారతీయుడు ఎవరు అంటే మాత్రం విశ్వనాథన్ ఆనంద్ అని గుర్తుంచుకోండి. 2000 సంవత్సరంలో ఈ యొక్క ఘనతను సాధించడం జరిగింది. అయితే దొమ్మరాజ్ గూకేష్ యొక్క స్వస్థలం వచ్చేసి తమిళనాడు రాష్ట్రం చెన్నై అని గుర్తుంచుకోండి. ఇవండి దొమ్మరాజ్ గూకేష్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. అదే ఈ గూకేష్ గారికి 2025వ సంవత్సరంలో
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని కూడా భారత ప్రభుత్వం అందించడం జరిగింది. ఈ యొక్క అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ టాపిక్. తదుపరి వీడియోలో మరొక అంశంతో మీ ముందుకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.